ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024లో వచ్చిన నోటిఫికేషన్ ఫైనల్ రిజల్ట్ ఇంకా 2026 కూడా ఇంకా రాలేదన్నమాట. అట్ ప్రజెంట్ ఇప్పటికీ చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. టైపింగ్ టెస్ట్ అయిపోయింది, సిబిఐటి అంటే సైకోమెట్రీ టెస్ట్ అయిపోయింది, అయినా కూడా రిజల్ట్ రాలేదు. సో చాలా మంది ఎప్పుడు వస్తుంది అన్న దీని గురించి మాట్లాడండి, అసలు ఎప్పుడు వచ్చే పాసిబిలిటీ ఉంది ఏంటి అన్న దాని గురించి మాట్లాడమని చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతున్నారు. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకుందాం. మ్యాక్సిమం అసలు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ప్రకారం చూసుకుందాం. ఓకే, అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయం మీద, ఎంత డిలే అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు అన్నది కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. ఎందుకంటే దీని గురించి చాలా చాలా తక్కువ మందే మాట్లాడుతున్నారు. సో ఈ విషయం కూడా మనకి లైట్లోకి రావాలి అంటే డెఫినెట్గా మీరు ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ని చూపిస్తాను. అండ్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ రిజల్ట్ లేట్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఈ నోటిఫికేషన్ కి ముందు వచ్చిన నోటిఫికేషన్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఏంటంటే లెవెల్ వైజ్ జరిగిందనమాట ఎగ్జామ్స్ అన్నవి. ఓకే, లెవెల్ 6కి సంబంధించి ఒక ఎగ్జామ్, 5కి సంబంధించి ఒక ఎగ్జామ్, 4 ఇట్లాగనమాట, ఇలా లెవెల్ వైజ్ అయితే జరిగింది. బట్ ఈసారి లెవెల్ వైజ్ అయితే జరగలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి పోస్ట్ వైజ్ మీకు రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని మీద ఆర్టీఐ రిప్లైస్ కూడా నేను కొంతమంది ఇవి చూసినప్పుడు ఆన్లైన్లో ఏంటంటే మనకి రిప్లై వచ్చింది అండర్ ప్రాసెస్ అని మాత్రమే వచ్చింది అనమాట. స్పెసిఫిక్గా ఒక డేట్ కానీ మంత్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకే, లాస్ట్ టైం మనకి అసలు టైపింగ్ టెస్ట్ ఎప్పుడు జరిగింది అన్నది చూసుకుందాం. ఫస్ట్ 12/8/2022 రోజున జరిగింది. అది కూడా రీ ఎగ్జామ్ అన్నది మళ్ళీ దానికి కూడా పెట్టడం జరిగింది. అదే ఇప్పుడు 27th ఆగస్ట్ పెట్టారు. కానీ ఈసారి మనకి రీ ఎగ్జామ్ అన్నది డిసెంబర్ 2025లో జరిగిన ఎగ్జామ్కి ఫిబ్రవరిలో చాలా డిలేగా పెట్టారు అనమాట ఈసారి మనకి రీ ఎగ్జామ్. సో ఇది మనకి లేట్కి ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు మనకి రీ ఎగ్జామ్ పెట్టడమే వెరీ లేట్గా పెట్టారు కాబట్టి యాక్చువల్గా మనం డిసెంబర్ నుంచి కౌంట్ చేసుకుంటే ఈ పాటికి అసలు మనకు వచ్చేసేయాలన్నమాట రిజల్ట్ అన్నది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే లేటెస్ట్ మనకి ఎగ్జామ్ అన్నది ఫిబ్రవరిలో పెట్టారు. సో 27th మనకి ఎగ్జామ్ జరిగితే దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారో చూడండి ఒకసారి. 10/11/2022 అంటే నవంబర్లోనే మనకు వచ్చిందనమాట. అంటే దగ్గరగా 2 నెలల తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నుంచి కౌంట్ చేసుకుంటే ఏప్రిల్, ఓకే, ఏప్రిల్లో మనకి అంటే ఈ మంత్లో రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే ఏప్రిల్ 15th లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100% షూర్ అని అయితే చెప్పలేం, కానీ మామూలుగా మనకి పాత ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 15th లోపు అయితే రావాలి. బట్ లాస్ట్ టైం మనకి సిబిఐటి ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నవి చాలా 1 monthలోనే వచ్చేసాయి అనమాట. ఓకే, లెవెల్ 6కి సంబంధించినవి. అలా చూసుకుంటే మనకి ఇప్పుడు పోస్ట్ వైజ్ కనుక ఇవ్వాలనుకుంటే యాక్చువల్గా స్టేషన్ మాస్టర్ సంబంధించి టైపింగ్ టెస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈ పాటికే రిజల్ట్ అయితే వచ్చేసి ఉండాలి. బట్ అన్నిటిని కలిపి మేబీ ఒకసారి ఇద్దాం అనుకుంటున్నారో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నది మనకైతే లేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ మంత్ అండ్ ఒకవేళ డిలే అయితే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో వచ్చేస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఏప్రిల్ 15th లోపు రిజల్ట్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సిబిఐటి గురించి ఎందుకు మాట్లాడలేదంటే యాక్చువల్గా సిబిఐటిని మనం కన్సిడర్ చేస్తే ఈ పాటికే రిజల్ట్ అన్నది వచ్చేయాలన్నమాట. బట్ ఎలాగో డిలే అయిపోయింది అంటే మేబీ అన్నిటికి కలిపి ఒకేసారి ఇద్దామని అనుకుని ఉండొచ్చు. బట్ దీనివల్ల మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటంటే ఈ 2024 నోటిఫికేషన్లో కూడా కొంతమంది క్వాలిఫై అయితే అవుతారు కదా, కానీ రిజల్ట్ అయితే రాలేదు. సో రిజల్ట్ రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్గా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇందులో 100కి 100 వచ్చినా కూడా అక్కడతో ఆగిపోరు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా అప్లై చేస్తారు. అందులో 100 వచ్చిన అతను ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తే తనకి మళ్ళీ కూడా బాగానే వస్తుంది కదా, ఎందుకంటే తనకి ప్రాపర్గా ప్రిపరేషన్ ఉంది, ప్రిపేర్ అయ్యాడు, అండ్ ఇంకా ఎక్స్ట్రా టైం దొరికింది కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అవుతాడు. సో మళ్ళీ కూడా జాబ్ క్లియర్ చేస్తారు. కానీ ఇక్కడ 2 పోస్టులకి ఒకళ్ళే సెలెక్ట్ అవటం వల్ల ఒక పోస్ట్ అయితే వేకెంట్ ఉంటుంది కదా. సో అంటే ఏదో ఒక నోటిఫికేషన్లో ఎవరో ఒకరికి రావాల్సిన పోస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. రిజల్ట్ కొంచెం ఫాస్ట్గా వస్తే కనుక ఏమవుతుందంటే సో ఇది రైల్వేకి లాసే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో అది ఇంకొకళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది కదా, డిజర్వింగ్ క్యాండిడేట్ ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే రిజల్ట్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఇస్తే బాగుంటుంది. అట్లీస్ట్ విత్ ఇన్ ఏ ఇయర్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే లోపు రిజల్ట్స్ కనుక ఇచ్చేస్తే ఆ నోటిఫికేషన్లో సాటిస్ఫై అయిపోయినప్పుడు వాళ్ళు అక్కడితో ఆగిపోతారు.
ఓకే, మళ్ళీ అప్లై చేయరు కాబట్టి కొంతమందికి అన్నెసరీగా వేరే పోస్టులు అన్నవి కిల్ అవ్వకుండా ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా మనకున్న ఆప్షన్ వెయిట్ చేయడమే కాబట్టి ఇంకా మనం చేసేది ఏం లేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కంగారు పడద్దు అండ్ వెయిటింగ్లో మాత్రమే ఉండద్దు. ఓకే, మీరు అందులో ఎంత బాగా రాసినా కూడా మీకు ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవ్వడమే బెస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడే కొంతమంది ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే బార్డర్లో పాస్ అవుతాం అనుకుంటుంటారో వాళ్ళు కనుక ప్రిపరేషన్ ఆపేస్తే మీకు మిస్టేక్ అవుతుంది. ఒకవేళ ఇందులో కనుక క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అయిపోతారు. ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూషన్లోనే పెట్టుకోండి అంటిల్ క్లియర్ అయ్యే వరకు. సో మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే డెఫినెట్గా ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే గ్రూప్ డి కావచ్చు, మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఇందులో చెప్పిన నేను కానీ లేకపోతే మన టీం కానీ మల్టిపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ అన్నది క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో. సో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో క్లాసెస్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ విత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ దొరుకుతాయి. టెస్టులు కూడా ఫ్రీగా ఉంటాయి. ఓకే, దాంతోపాటు మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలన్నా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఫిట్టర్కి సంబంధించి ట్రేడ్ కోసం ఎవరైనా చూస్తుంటే ఏఎల్పి కోసం అవన్నీ ఉంటాయి. లేదా గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలనుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్గా మీకు గ్రూప్ డి ఫుల్ కోర్స్ దొరుకుతుంది. అండ్ గ్రూప్ డికి సంబంధించి తీసుకోవాలనుకున్న వాళ్ళు గ్రూప్ డి 200 కనుక అప్లై చేస్తే కూపన్ కోడ్ ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకొక 200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 1 year వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అనేది తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది గ్రూప్ డి కనే కాదు, మన ఎన్టీపీసీ వాళ్ళకు కూడా ఎన్టీపీసీ 100. ఓకే, ఎన్టీపీసీ 100 కనుక మీరు అప్లై చేస్తే మీరు ఏ కోర్స్ తీసుకుందాం అనుకున్నా దాని మీద 100 రూపీస్ తగ్గుతుంది. అంటే ఎన్టీపీసీకి మ్యాథ్స్ కావాల్సి వస్తుంది, రీజనింగ్ కావాల్సి వస్తుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో జిఎస్ కావాల్సి వస్తుంది. సో వీటిలన్నిటి మీద ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాని మీద 100 తగ్గుతుంది. ఓకే, కూపన్ కోడ్ ఎన్టీపీసీ 100 అప్లై చేయండి. అదే మీరు టెక్నీషియన్ కావాలనుకున్నా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ. సో ఈ వెయిటింగ్ టైంలో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ వీటిని కూడా వదలొద్దు. ఓకే, సో ఒక్కసారి మీరు రైల్వేలోకి వెళ్తే మీరు మళ్ళీ కావాలనుకుంటే డిపార్ట్మెంట్ త్రూ మళ్ళీ ఎన్టీపీసీ జాబ్స్ రాసుకోవచ్చు. కాబట్టి సో ఏ ఆపర్చునిటీని వదలొద్దు అంటిల్ మీకు జాబ్ వచ్చే వరకు. ఓకేనా, సో ఒకవేళ మీరు టెక్నీషియన్కి కానీ ఏఎల్పికి కానీ ప్రిపేర్ అవుతుంటే ఆ కోర్సెస్ మీద కూడా మనం ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం. ఏఎల్పి అయితే ఏఎల్పి 200 అని అప్లై చేయండి, ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సేమ్ అలాగే టెక్నీషియన్ అయితే టెక్ 200 అని అప్లై చేస్తే అది కూడా మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. ఓకే, సో వీటన్నిటిని కలిపి ఒకే కోర్సులో కావాలనుకుంటే కూడా మన దగ్గర కాంబో కోర్స్ ఉంది. మీకు అవసరానికి తగ్గట్టు మీరు తప్పకుండా తీసుకోండి అని మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. అంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమన్నా జెన్యున్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐడి అండ్ లింక్ 2 ఉంటాయి, ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ టాపిక్ మీద నిజంగానే ఎవరు ఎక్కువగా మాట్లాడట్లేదు, వెరీ వెరీ నీడెడ్. సో ఎక్కువ అవేర్నెస్ అన్నది ఉండాల్సి ఉంటుంది దీని మీద. సో ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండ్ హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, అలాగే క్లాసెస్ ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ చేస్తుంటాం. అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ మనం మాట్లాడుతుంటాం. ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్, ముఖ్యంగా రైల్వే రిలేటెడ్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అసలు ఎందుకు డిలే అవుతుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆల్రెడీ నేను వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ ఆన్సర్ కీ గురించి చేశాను, మీరు మన ఛానల్ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేలిస్ట్, ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ 1 year పాటు మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం, ఫ్రీగా ఉంది మీకు యూట్యూబ్లో. ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.